ప్రజా వ్యతిరేక పాలనను అవలంబిస్తున్న ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను గద్దెదించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి పిలుపునిచ్చారు. తార్నాక డివిజన్లో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా ఆశీర్వాద సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి మేకల సారంగపాణి మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అనేక పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఒకవేళ అది కూలిపోతే ప్రజలకి హామీ, లైఫ్ హామీ ఎవరిస్తారు? ఆ బ్రిడ్జ్ను ఒకవేళ కనుక ఏదైనా అయితే ఎంతో మంది ప్రాణ నష్టము, లేకపోతే పరువు నష్టము, లేకపోతే ప్రాపర్టీ నష్టం అవుతుంది. ఎవరంతా బాధ్యత తీసుకుంటారు? ఏ ఒక్క విషయం తీసుకున్నా 2014లో ఈ రాష్ట్రం అధిక రాష్ట్రం ఉంటే ఇప్పుడు 1,00,00,000 కోట్ల పైచిలకు అప్పున్నది. ఇది ఎవరు తీరుస్తారయ్యా? నువ్వు నీ కుటుంబం మాత్రము సుఖంగా ఉంటున్నారు, కానీ రేపు రాబోయే తరము ఏ రకంగా జీవించాలి ఈ రాష్ట్రంలో? రాబోయే తరం ఈ నియోజకవర్గంలో, సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎలా ఉండాలి? భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ 1,00,00,000 కోట్లు నువ్వు చేసిన అప్పుని ఎవరు తీర్చాలనేది అడుగుతారు. అందుకని ప్రజలు తెలంగాణలో సిద్ధంగా ఉన్నారు. ఈ నెల నవంబర్ 30 తారీఖు నాడు జరిగే ఎన్నికలలో వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పాలని సికింద్రాబాద్ నియోజక ప్రజలకు మేము ఇప్పుడే విజ్ఞప్తి చేసినాం. సుమారు గత 9 సంవత్సరాలుగా మన కేసీఆర్ పరిపాలించే తీరు, చేసిన మోసాలు, వాళ్ళ మీద మేము ఛార్జ్షీట్ వేసి ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని పద్మారావుకు తగిన గుణపాఠం చెప్పాలని మహిళా సోదరులు మన సదస్సులో మా బంగారు సుందక్క గారు ఇప్పుడే చెప్పారు. మేము నిజంగా నిధులు, నీళ్లు, నియామకాల పేరుతోని సంపన్న వర్గాలు పోరాటం చేసిన తెలంగాణను కుటుంబానికే పరిమితం చేసిన కేసీఆర్ను, అలాగే ఇక్కడ కల్వకుంట కుటుంబం ఏ విధంగా చేస్తుందో ఇక్కడ పద్మారావు కుటుంబం తన కొడుకులు చేస్తున్న అవినీతి అక్రమాల మీద ఛార్జ్షీట్ వేసి నిలదీసి తప్పకుండా ఇక్కడ నియోజకవర్గ ప్రజల బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారుకు ఓటు వేసి గెలిపించవలసిందిగా ఇది పెద్ద ఎత్తున మహిళలు మాకు మద్దతుగా ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ, ఖచ్చితంగా పద్మారావు ఏమి హామీ నెరవేర్చని పద్మారావును నియోజకవర్గానికి తరిమి కొట్టాలని ప్రజలందరికీ మేము పిలుపునిస్తూ తప్పకుండా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టాలని, కమలం పువ్వుని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.